కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు ఇదిగో గర్భఫలం వస్తే చాలండి, ఇల్లు కట్టుకుంటే చాలండి, పొలం కొనుక్కుంటే చాలండి, ఇదిగో మంచిగా పిల్లలకి పెళ్లి చేస్తే చాలండి, నాకు ఉద్యోగం వస్తే చాలండి, మా కుటుంబం అంతా బాగుంటే ఇదే చాలండి బాబు అనుకొని ఇది చాలు ఇది చాలు ఇది చాలు అనుకుంటూ నువ్వు దేవుని సన్నిధికి వచ్చేవేమో. నేను మాట ప్రభు పేట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు అనుకున్నది చేయడం మాత్రమే కాదు, నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఏనాడు ఇదిగో నీ జీవితంలో ఇలా జరుగుతుందని తలంచిన ఒక గొప్ప కార్యం ఏదో నా దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ఆమేన్. నీ తండ్రి నీ గురించి ఆలోచించనంతగా, నీ తల్లి నీ గురించి ఆలోచించనంతగా, ఇదిగో ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీ గురించి ఆలోచించనంతగా నా దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజు వరకు నీ స్థితి చిన్నదేమో, నీ స్థితి మారబోతుంది. నమ్మితే చప్పట్లు కొడుతూ యేసే నామమును మహిమపరచు. ఈ రోజుతో చాలా మంది తలరాతలు మారిపోబోతున్నాయి. ఆమేన్. కృప కలుగునుగాక.